ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు మన రక్షణకు కారణభూతుడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. శరీర సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన సమస్యలు, శత్రువులు చుట్టుముట్టి ఉండగా వాటి నుండి తప్పించుకోవడానికి మన శరీర మానసిక బలం సరిపోదు. అనేక మంది వారి బలమును ఆధారం చేసుకుని దిగజారిన స్థితిలో నుండి బయటపడడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. వారి యొక్క ఓటమి వారికి మరింత భయమును కలుగజేసి నిరీక్షణను కోల్పోయేటట్టు చేస్తుంది. అటువంటి పరిస్థితులలో ఇక్కడ ప్రవక్త మానవ సహాయమును ఆధారము చేసుకొనక దేవుడే తన రక్షణకు కారణభూతునిగా చేసుకొని ఆయనను సన్నుతించుచున్నాడు. మనము మనుషులను ఆధారము చేసుకొనక దేవునినే రక్షణాధారముగా చేసుకుందుము గాక. ప్రార్థన. ప్రభు అయిన యేసు, మా బలమును ఆధారము చేసుకొనక నీ రక్షణపై ఆధారపడి జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.